ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో నాయన, ఈ దినాన ఉపవాస దినముగా మీ సన్నిధానంలో ప్రభువా పాట ద్వారా మిమ్మల్ని స్తుతించి మీ యొక్క వాక్యమును ధ్యానించుకోబోచుంటుండగా మమ్మల్ని బలపరచండి. దేవా, విన్న మాటలను బట్టి నాయన మా హృదయంలో మీ ఆత్మ ద్వారా కార్యాన్ని జరిగించి ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థిస్తున్నాను. సర్వాధికారి వినైనా అందరి హృదయాల్ని ఎరిగిన దేవుడవు, ఎవరిని ఏ రీతిగా బలపరచాలో మీకు మాత్రమే తెలుసు నాయన. మేము మీకు దగ్గర కావటానికి ఆటంకంగా ఉన్నవి మా జీవితంలో ఏమైతే ఉన్నాయో నాయన, వాటిని మేము విడిచిపెట్టి మిమ్మల్ని సంపూర్ణమైన విశ్వాసంతో వెంబడించడానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సమూహ
ధ్వజమును పైకెత్తి కేకలతో స్తుతగానము చేయుదము. జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తుతగానము చేయుదము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది శ్రీ యేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది శ్రీ యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది శ్రీ యేసు నామము. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో సహవాస బిడ్డలందరికీ వందనములు. ఇది నాన్న ఉపవాస దినముగా దేవుని యొక్క మాటలు మనము ధ్యానించుకొని వాటి ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము కట్టుకుందాం. ఇది నాన్న ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 7 నుంచి 18 వచనాలు మనము ధ్యానించుకుందాం. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు యొక్క ఆత్మీయ స్థితిని, ఆయన ఎదుర్కొన్నటువంటి శ్రమలను, సువార్త యొక్క వ్యాపకము, పరలోక రాజ్యం కొరకు మనం ఎలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి, ఇలాంటి విషయాల కొరకు మనము ఈ భాగంలో ధ్యానం చేసుకుందాం. మొదటిగా అపోస్తులైన పౌలు తన సువార్త పరిచర్యలో ఆయా ప్రాంతాలకు వెళ్తూ ఉండేవాడు. ఈ భాగంలో చూసినట్లయితే లుస్త్రా అనేటువంటి ప్రాంతానికి ఆయన వచ్చాడు. ఈ ప్రాంతంలో ఒక బలహీనమైనటువంటి పాదములు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. పాదములు చాలా బలహీనమైనటువంటి పాదములు, నడవలేనటువంటి వ్యక్తి, కుంటివాడై ఉన్నటువంటి ఒక వ్యక్తి. బలహీనమైన పాదములు మాత్రమే కాదు కానీ పుట్టింది మొదలుకొని ఆయన నడవటం అనేది తన జీవితంలో ఎరగడు. నడవలేనటువంటి వ్యక్తి, కుంటివాడు. ఎవరో ఒకరు అతనికి సహాయం చేస్తూ ఆయా స్థలాలకు తీసుకొని వెళ్ళేవారు. పౌలు చెప్తున్నటువంటి మాటలను ఆయన వింటున్నట్లుగా మనం చూస్తున్నాం. అనేక మార్లు వాక్యం ద్వారా నేను తెలియజేశాను. అపోస్తులైనటువంటి పౌలు తన యొక్క సువార్తలో ఎక్కువగా చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క శిలువను గురించినటువంటి వార్త, సువార్త ఆయన ఎక్కువగా ప్రకటించేవాడు. ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన క్రీస్తుని గురించే ప్రకటించేవాడు. ఇక్కడ కూడా ఆయన క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉంటుండగా ఈ కుంటివాడు, తన జీవితంలో నడవనటువంటి వాడు ఈ మాటలు వింటున్నాడు. అతడు ఆ మాటలు వినెను అని అక్కడ రాయబడి ఉంది. వినటం ఎంత ప్రాముఖ్యమో వినట ద్వారా మన హృదయంలో విశ్వాసాన్ని సంపాదించుకోవడం కూడా అంత ప్రాముఖ్యం. ఈయన ఎంత ఆసక్తితో వింటున్నాడంటే తన హృదయంలో వినుటను బట్టి విశ్వాసము అప్పుడే కలిగింది. వింటున్నటువంటి అతన్ని అపోస్తులైన పౌలు తేరి చూచెను అని అక్కడ రాయబడి ఉంది. ఆత్మీయ అభిషేకం కలిగిన పౌలు, ఆత్మవరాల్ని కలిగినటువంటి పౌలు ఈ వ్యక్తిని
తేరి చూచినప్పుడు ఆయన గ్రహించింది ఏంటంటే వింటున్నటువంటి ఇతనిలో విశ్వాసం ఉంది అని గ్రహించాడు. వింటున్నటువంటి వారిలో విశ్వాసం ఉందా లేదా అనేది పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉంటుండగా వింటున్న మీలో విశ్వాసం ఉందా లేదా అనేది దేవుడు తన ఆత్మ ద్వారా చూచేటువంటి వాడు. పౌలు తనలో చూచినప్పుడు ఏం కనుగొన్నాడంటే స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసము ఉంది అనేటువంటి విషయాన్ని పౌలు గ్రహించాడు. ఎలాంటి విశ్వాసం ఉందట? స్వస్థత పొందుటకు కావలసినంత విశ్వాసము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని మాటలు మీరు వింటున్నారు కదా. వింటున్నప్పుడు మనలోనికి ఎలాంటి విశ్వాసం వస్తుంది? స్వస్థత పొందేటువంటి విశ్వాసమా? విడుదల పొందేటువంటి విశ్వాసమా? నీ మాట నా జీవితంలో చాలు ప్రభువా, కార్యాలు వాటంతటవే జరుగుతాయనేటువంటి విశ్వాసము మనలో ఉందా? దేవుడు మన హృదయాలను చూచేటువంటి వాడు. అనేక సార్లు వాక్యాన్ని నిర్లక్ష్యంగా విని ఈ ధన్యతను మనం పోగొట్టుకుంటాం. రోజంతట్లో ఎన్నో విషయాల్లో మనం శ్రద్ధతో గడుపుతాం కదా. వాక్యం వినేటప్పుడు కూడా మనం శ్రద్ధ చూపించడం చాలా ప్రాముఖ్యం. వాక్యం వినేటప్పుడు మొబైల్స్ చెక్ చేయటం కానీ, మెసేజ్లు చూసుకోవడం కానీ, వేరే కార్యక్రమాలు చేస్తూ దేవుని మాటలు వింటే మన జీవితంలో మన విడుదలకు కావలసినంత విశ్వాసాన్ని మనం పొందుకోలేం. కనుక మన హృదయంలో ఒక గొప్ప నిశ్చయత ఉండాలి. ఏంటి అంటే, నేను ఎప్పుడు దేవుని మాటలు విన్నా ఈ మాటల ద్వారా కొద్ది విశ్వాసాన్ని నా హృదయంలోనికి నేను ఆహ్వానిస్తాను, నా హృదయంలో కొద్ది విశ్వాసాన్ని నేను అభివృద్ధి చేసుకుంటాను అనేటువంటి ఆశతో మనము శ్రద్ధ కలిగి దేవుని మాటలు ఎప్పుడైతే వింటామో, హృదయాన్ని చూస్తున్నటువంటి దేవుడు ఎలాంటి అద్భుతం కొరకు నీ విశ్వాసాన్ని కలిగి వింటున్నావో ఆయన చూస్తాడు. గనుక నీ జీవితంలో కార్యాలు కూడా చేస్తాడు. ఈ కుంటివాడు పౌలు చెప్తున్న మాటలు వింటూ ఉంటే పౌలు అతన్ని తేరి చూచినప్పుడు ఆయన కనుగొన్నది ఏంటో తెలుసా? స్వస్థత పొందేటువంటి విశ్వాసం అతనిలో పౌలు చూశాడు. చూసిన వెంటనే పౌలు అంటాడు కదా, బిగ్గరగా చెప్పాడు. ఏమనంటే, నీ పాదములు మోపుము అన్నాడు. అంటే బహుశా ఆయన కూర్చొని ఉంటాడు దేని మీదైనా, లేదా మంచం మీద పండుకొని పెట్టి ఉంటారు. ఎప్పుడైతే కాలును మోపు అని బిగ్గరగా చెప్పాడో ఇతనిలో ఉన్నటువంటి విశ్వాసం ఎంత తీవ్రమైనదంటే, ఎంత బలమైనదంటే, పౌలు కేవలం కాళ్ళు మోపమన్నాడంతే. కానీ అతనేం చేశాడో తెలుసా? ఆ ఉన్న స్థలంలోనే లేచి గంతులు వేశాడు. గంతులు వేయడం మాత్రమే కాదు కానీ పుట్టిన దగ్గర నుంచి నడవలేనటువంటి ఆ వ్యక్తి నడిచాడు అని అక్కడ రాయబడి ఉంది. తన విశ్వాసం ఎంత బలమైనదో చూడండి. స్వస్థత పొందే విశ్వాసము ఆయన కలిగి ఉన్నాడు కనుక పౌలు కేవలం కాళ్ళు క్రింద మోపమంటే లేచి గంతులు వేశాడు, నడవటం ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఉన్న విశ్వాసము ఏ స్థాయిలో ఉంది? కృంగిపోయే స్థాయిలో ఉందా? అనుమానించే స్థాయిలో ఉందా? దేవుడు నా జీవితంలో కార్యాలు చేస్తాడు కానీ ఎప్పుడు చేస్తాడో నాకు తెలియదు అనేటువంటి నిరాశతో ఉందా నీ యొక్క విశ్వాసము? తన జీవితంలో ఇలాంటి నిరాశ లేదని నేను చెప్పటం లేదు. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి నడవలేని వాడికి ఎంత నిరాశ ఉంటుందో మనం ఊహించగలం. తన కళ్ళ ముందు అనేక మంది నడుస్తూ ఉంటే నేను వాళ్ళ నడవాలి, నా అంతటి నేను నడుచుకుంటూ వెళ్ళాలి అనేటువంటి ఆశ అతనిలో ఉండదా? ఉంది. కానీ దేవుని మాటల పట్ల అతనికి ఉన్నటువంటి విశ్వాసము ఎంత హెచ్చుగా ఎదిగిందంటే, నడవలేనటువంటి నేను గంతులు వేయగలను, నడవగలను అనేటువంటి విశ్వాసానికి అతను చేరుకున్నాడు. కేవలము దేవుని మాటలు వినుట ద్వారా. అద్భుతాలు మన జీవితంలో జరగాలంటే మనం ఎక్కడి నుంచో శక్తిని కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుని మాటలు విశ్వాసంతో వింటే చాలు. లోపల అద్భుతమైన శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. విశ్వాసం యొక్క శక్తి వేరు, మనకున్నటువంటి బలము శక్తి వేరు. మనకున్న బలము శక్తితో కొన్ని పనులే మనం చేసుకోగలుగుతాం. కానీ విశ్వాసంతో కనిపించిన వాటిని మనం సంపాదించుకోగలుగుతాము. అసాధ్యమైన కార్యాలు మన జీవితంలో మనము పొందుకోగలుగుతాం. ఈయనలో ఆ కార్యాన్ని జరిగించింది దేవుడు. కారణము
స్వస్థత పొందుటకు అతనికి ఉన్నటువంటి విశ్వాసం. జనసమూహంలో ఈ కార్యం చూసిన తర్వాత వారు ఏమని తలంచారంటే, ఇలాంటి కార్యాలు ఏ మానవుల వల్ల జరిగేవి కావు గనుక ఇది దేవత చేసినటువంటి కార్యము అని వారు తలంచారు. ఆ ఊరి ప్రజలందరూ కూడా. ఆ లుస్త్రా అనేటువంటి ఊరికి ఒక దేవత ఉంది. ఆ దేవత పేరు ద్యుపతి అనేటువంటి దేవత. వీళ్ళందరూ ఏమని తలంచారంటే, దేవుని యొక్క దేవదూతలు వచ్చి మనుషుల రూపంలో ఇలాంటి అద్భుత కార్యాలు, దేవదూతలు వచ్చి మనుషుల రూపంలో ఇలాంటి అద్భుత కార్యాలు చేశారని చెప్పి వారిని దేవదూతలుగా భావించి వారికి పేర్లు కూడా పెట్టేశారు. బర్నబాకేమో ద్యుపతి అని, పౌలుకేమో హెర్మే అని పేర్లు పెట్టారు. బర్నబాకేమో ద్యుపతి అని పేరు పెట్టారు. ఆ ద్యుపతి ఆ ఊరి యొక్క దేవత పేరు, అనగా బృహస్పతి అని అర్థం. పౌలుకేమో హెర్మి అని పేరు పెట్టారు. ఎందుకంటే ఆయన ముఖ్య ప్రసంగికుడిగా ఉన్నాడు కనుక ఆయనకి హెర్మి అని పేరు పెట్టారు. వారిద్దరిని దేవతలుగా వారు తలంచి ఎప్పుడైతే వారిని చూడడం ప్రారంభించారో ఆ ఊరిలో ఉన్నటువంటి దేవాలయం దగ్గర ద్యుపతి అనేటువంటి దేవతను వారు ఆరాధిస్తూ ఉండేవారు. దానిని పూజిస్తున్నటువంటి పూజారి ఎడ్లను పూదండ్లను తీసుకొని వచ్చి బర్నబాను పౌలుని కూడా పూజించటానికి, వారి పేరట బలిలు ఇవ్వటానికి వారు సిద్ధపడిపోయారు. ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు ఈ మాటలు విన్నాడో, ఈ పరిస్థితిని చూశాడో, పౌలు బర్నబా కూడా వారి బట్టలు చించుకున్నారు. బట్టలు చించుకొని ఆయన మాట్లాడిన మాటలు మనము ఒకసారి వినాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో క్రైస్తవ్యం ఎటుపోతుందో మనకి చూస్తే అర్థమవుతుంది. అపోస్తలుడైన పౌలు ద్వారా ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. పుట్టిన దగ్గర నుంచి నడవలేనటువంటి ఒక వ్యక్తి నడవటం ప్రారంభించాడు, గంతులు వేయడం ప్రారంభించాడు. ఇది ఒక గొప్ప అద్భుతం, మనుషుల ద్వారా జరిగేది కాదు. ఇది పౌలుకు తెలుసు ఖచ్చితంగా దేవుని శక్తి అని, కానీ అక్కడ చూస్తున్న వారికి తెలియదు. ఈ రోజుల్లో పరిస్థితులు మనం చూసినట్లయితే జ్వరం పోయిందనో, లేకపోతే దగ్గు పోయిందనో, నడుము నొప్పి పోయిందనో, తలనొప్పి పోయిందనో ఎవరైనా సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యాలను వాడుకొని, చూడండి మేము ప్రార్థన చేస్తే ఇటువంటి కార్యాలు జరిగాయని తమ్మును తాము హెచ్చించుకునేవారు, తమ పేర్లు పెట్టుకునేవారు, ఆ స్వస్థత వెనుక తమ పేర్లు పెట్టుకునేవారు లేకపోలేదు. మనం చూస్తూ ఉన్నాం. వారు ఇతరులతో చెప్పించే సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే, పలానా ఆయన ప్రార్థన చేశాడు మేము బాగుపడ్డాము అని చెప్పి ఆ వ్యక్తిని హెచ్చించేటట్లుగా సాక్ష్యాలని వారు పోగు చేసుకుంటారు. ఇక్కడ కావాలనుకుంటే అపోస్తలుడైన పౌలు మంచి అవకాశం ఆయనకు వచ్చింది. గొప్ప కార్యం అక్కడ జరిగింది, అద్భుతం జరిగింది. ప్రజలు అక్కడున్న ఊరు వారందరూ కూడా వీళ్ళిద్దరూ దేవతలను కొలవటం ప్రారంభించారు. మంచి అవకాశం కదా, మంచి పేరు, ఊరంతా కూడా వీరికి ఎంతో గౌరవం మర్యాద ఇస్తుంది. ఎంతవరకు వాళ్ళు సిద్ధపడిపోయారంటే వీళ్ళ పేరట బలులు ఇవ్వటానికి, వారికి దండలు వేయటానికి పూదండలు కూడా సిద్ధం చేసుకొని రెడీ అయిపోయారు. వాళ్ళు సిద్ధపడిపోయారు. ఇలాంటి సమయంలో శరీర స్వభావంతో గనక అపోస్తలుడైన పౌలు ఉంటే, తన పేరు కోసము, తన యొక్క గొప్పతనం కోసము ఆశించి ఉండుంటే వెంటనే దానికి లోబడిపోయి ఉండేవాడు. అపోస్తలుడైన పౌలుకు తెలుసు, బర్నబాకు తెలుసు, మేము కేవలము మంటి పాత్రలము, ఈ మంటి పాత్రలలో మహిమను నింపినవాడు దేవుడు అని వారికి బాగా తెలుసు. ఇది మా వల్ల జరిగింది కాదు అని ఆయన బాగా గ్రహించినవాడు. అందుకనే బట్టలు చింపుకున్నాడు. ఘనత వస్తుంది అనేటువంటి స్థలంలో తన బట్టలను చింపుకున్నాడు. అంత మాత్రమే కాదు కానీ వారిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారి ఫలాల్ని బట్టి మీరు తెలుసుకుంటారు అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన విషయాన్ని మనం ఇక్కడ కూడా గమనించవచ్చు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు దేవుడు చేసిన దాన్ని వారి స్వలాభం కోసము, వారి పేరు కోసము, వారు పాపులర్ అవ్వటం కోసము తమ పేర్లు పెట్టుకొని లేదా తమకు అనుకూలంగా ఉండేటట్లుగా దేవుడు చేసిన మేలను మార్చుకునేటువంటి వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వారి ప్రవర్తన యొక్క ఫలాన్ని మనం చూసి వీరు దేవుని యొక్క నడిపింపులో లేరని మనం వెంటనే గ్రహించాలి.
అద్భుతం చేసింది దేవుడు. ఆ ఊరి ప్రజలేమో వీరిని పూజించటానికి, వీరి పేరిట బలులు ఇవ్వటానికి, వీరిని దేవతలుగా కొలుస్తుంటే శరీరాన్ని అనుసరించే ఏ మానవుడైనా సరే దానికి లొంగిపోయి వారు ఇచ్చేటువంటి గౌరవాన్ని, వారు ఇచ్చేటువంటి మర్యాదను వీరు వెంటనే అందుకోవడానికి ప్రయత్నిస్తారు, శరీర స్వభావంతో ఉన్నవారైతే. కానీ ఆత్మచేత నింపబడినటువంటి పౌలు భయంకరమైన భ్రష్టత్వము ఇక్కడ జరుగుతుంది. దేవుడు ఒక్కడే పూజ్యకు అర్హుడు. దేవుడు తప్ప పూజ్యకు అర్హులైన వారు ఎవరూ లేరు. మనము బలులు అర్పించవలసినది దేవునికి. మన యొక్క అవయవాల్ని దేవునికి బలియాగంగా అర్పించవలసిన వారమై ఉన్నాము. అలాంటిది వీరు మమ్ములను దేవతలుగా చేసి పూజించటానికి, మా పేరట బలులు ఇవ్వటానికి వీరు సిద్ధపడ్డారని చెప్పి బట్టలు చించుకున్నారు. బట్టలు చించుకొని అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాట, ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అని అడుగుతున్నాడు. ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు? మేము కూడా మీ వంటి స్వభావము గలవారమే అని అంటున్నాడు. మేము కూడా మీలాంటి స్వభావం కలిగిన వారమే. మేము దేవతలం కాదు. మీలాంటి స్వభావం మేము మాది కూడా. మీరు మమ్మల్ని ఈ రీతిగా ప్రత్యేకంగా చూడవలసిన పని లేదు. మేము దేవతలం కాదు అని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. మనుష్యులు మనకిచ్చేటువంటి ఘనత వ్యర్థమైనది. మనుషులు మనకిచ్చేటువంటి విలువ వ్యర్థమైనది. ఎందుకంటే వారు పై రూపాన్ని చూసి మనకు విలువనిస్తారు. దేవుడు మనకి ఎలాంటి విలువనిస్తున్నాడు? మన అంతరంగ స్థితిని చూసి మనకు విలువనిస్తూ ఉన్నాడు. మనుషులు పై రూపాన్ని చూసి మంచివాడా చెడ్డవాడా అని నిర్ణయిస్తారు. కానీ దేవుడు అంతరంగంలో ఉన్నటువంటి స్థితిని చూసి మనం యథార్థవంతులమా కామా, మనలో నీతి ఉందా లేదా, మనం దేవునికి భయపడుతున్నామా లేదా అనేది దేవుడు నిర్ణయిస్తాడు. ఇది పౌలుకు బాగా తెలుసు. అందుకనే మీరు చేస్తున్నది వ్యర్థమైన కార్యం. ఇంతమంది ఫాలోవర్స్ ఒకసారి వచ్చేస్తే ఏ మనిషి అయినా అవకాశాన్ని విడిచిపెడతాడా? ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఫాలోవర్స్ కావాలి, వ్యూవర్స్ కావాలి. దానికోసం ఎన్నెన్నో ప్రయత్నాలు, ప్రయాసాలు చేస్తున్నటువంటి ఈ లోక తీరుని మనం చూస్తున్నాం. కానీ అపోస్తలుడైన పౌలు దేవుడు చేసిన ఒక అద్భుతం ద్వారా ఎంతమంది వారిని గౌరవిస్తూ ఉంటే దానిని అంగీకరించడం మానేసి ఏమంటున్నాడు? మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. మీరు వ్యర్థమైన పని చేస్తున్నారు, దీన్ని విడిచిపెట్టండి. విడిచిపెట్టి ఏం చేయాలి? జీవము గల దేవుని వైపు మీరు తిరగండి అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమైన సేవకుడు, ఆత్మాభిషేకం కలిగినటువంటి వాడు, దేవుని ప్రవక్త, దేవుని బోధకుడు చెప్పేటువంటి విషయం ఏమిటంటే, మనుషులు మనల్ని పొగుడుతున్నప్పుడు మనకి శ్రమను గ్రహించి మీరు మమ్మలను కాదు పొగడవలసింది, దేవుణ్ణి పొగడాలి, దేవుని వైపు మీరు తిరగాలని మన మీద నమ్మకం పెట్టుకున్న వారిని దేవుని మీద నమ్మకం పెట్టుకునే వారిగా మళ్లించటమే నిజమైన సేవకుని యొక్క లక్షణం. వీరిని దేవతలని కొలవటానికి ఇష్టపడితే అపోస్తలుడైన పౌలు వారిని దేవుని వైపు తిరగమని చెప్తా ఉన్నాడు. ఇలాంటి వ్యర్థమైనవన్నీ మానేయండి. సత్కారాలు, ఒకరినొకరు పొగుడుకోవడము, ప్రతి చిన్నదానికి హెచ్చించుకోవడము, వీరు గొప్ప వారి గొప్ప అని ఒకరినొకరు పొగుడుకునేటువంటి భ్రష్ట జీవితాన్ని మీరు విడిచిపెట్టండి. ఇది వ్యర్థమైనది. జీవము గల దేవుని వైపు మీరు తిరగండి అని ఏ సేవకుడైనా చెప్తున్నాడా? ఆ సేవకుడు యథార్థంగా మాట చెప్పినట్లయితే దేవునిలో ఆయన భారం కలిగి చెప్తున్నటువంటి మాట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వ్యర్థమైన వాటిని మనం విడిచిపెట్టాలి. జీవం గల దేవుని వైపు మనం తిరగాలి. మనలో ఏ అద్భుతం దేవుడు చేయాలని మనం ఆశపడుతున్నామో ఆ అద్భుతానికి సంబంధించినంత విశ్వాసం మన జీవితంలో ఉందా లేదా, దేవుని మాటలు వింటూ అలాంటి విశ్వాసాన్ని మనం సంపాదించుకుంటున్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. చిన్న చిన్న విషయాల్లో కూడా మనకి విశ్వాసము లోపమై ఉంటుంది. ఈ కుంటివాడి విశ్వాసం ఎంత గొప్పది అంటే, పుట్టుకతో నడవలేనటువంటి వాడు నేను గంతులు వేసి నడవగలననేటువంటి విశ్వాస స్థాయికి ఎదిగాడు. ఈ జీవితంలో వస్తున్నటువంటి చిన్న చిన్న సమస్యల్లో దేవుని పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు? దేవుడు నాకు కార్యం జరిగించాలని నమ్ముతున్నావా?
ఆ కార్యానికి తగినంత విశ్వాసాన్ని నీ మట్టుకు నీవు సంపాదించుకుంటున్నావా దేవుడి మాటలు విని? ఒకవేళ సంపాదించుకుంటే దేవునికి స్తోత్రం, నీ అద్భుతము చాలా దగ్గరలో ఉంది, నీవు దాన్ని చూస్తావు, దేవుడు చేస్తాడు. ఒకవేళ లేదా దేవుని సన్నిధానంలో అడుగు, ప్రభువా ఈ అద్భుతం కొరకు, ఈ కార్యం కొరకు, నా జీవితంలో ఇలాంటి విడుదల కొరకు నేను కనిపెడుతున్నాను, దానికి కావలసినంత విశ్వాసం నాలో పెట్టండి ప్రభువా, అది మీరు నాలో చూసి నా జీవితంలో కార్యం జరిగించండి అని ప్రభువుని అడుగు, దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన విశ్వాసానికి కర్త, విశ్వాసాన్ని మనలో నింపేవాడు కూడా ఆయనే. మన హృదయాలను చూస్తాడు. అలాంటి విశ్వాసం కొరకు మనం నిజంగా ఆశ కలిగి ఉన్నామా లేదా అని. దేవుని యొక్క మాటలు మనము ఆసక్తితో వింటూ ఉంటే దేవుడు అలాంటి విశ్వాసంతో మనల్ని నింపుతాడు. మన అద్భుతాన్ని మనము ఆ విశ్వాసం ద్వారా సంపాదించుకోగలుగుతాం. అదే సమయంలో దేవుడు చేసినటువంటి కార్యాలకి మన పేర్లు పెట్టుకొనకుండా మనకు మహిమ, ఘనత, ప్రభావాల్ని సంపాదించుకోవాలనేటువంటి దుర్బుద్ధి, దురాశ మనలో లేకుండా అపోస్తలుడైన పౌలు వలె, మీరు ఇలాంటి వ్యర్థమైన విడిచిపెట్టండి, మమ్మల్ని పొగడ్డాము, మమ్మల్ని గౌరవించటం మాని దేవుని వైపు మీరు తిరగండి. అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలామంది సేవకులను ఆరాధిస్తారు, సేవకులను పూజిస్తారు, సేవకులు వెంబడి వెళ్తారు, కానీ సేవకులు వెంబడిస్తున్నటువంటి క్రీస్తుని వారు వెంబడించలేకపోతున్నారు. గల కారణము, ఈ సేవకులు తమ స్వార్థం కొరకు వారి యొక్క భక్తిని వాడుకుంటున్నారు. అలాంటి స్థితి ఏ సేవకుల్లోనైతే ఉంటుందో వారు గొర్రెలను మేపటం లేదు కానీ వారిని తినివేయటానికి చూస్తున్నారు. అపోస్తలుడైన పౌలు అలాంటి వాడు కాదు. తనకు సత్కారము చేయాలని వారు ప్రయత్నించినా ఇది వ్యర్థమైనదని వెంటనే దాన్ని తృణీకరించాడు. బట్టలు చింపుకున్నాడు. అంటే మేము దీనికి పాత్రులం కాము, మీరు అనుకున్నట్లుగా మాలో ఏమీ లేదు, మేము మీలాంటి వారమే, జీవం గల దేవుని వైపు తిరగండి, జీవం గల దేవుని వైపు తిరగండి అని చెప్తూ దేవుని గురించి ఆయన చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించినవాడు. జీవము గల దేవుడు ఎలాంటి వాడు? ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న వాటినన్నింటినీ సృజించినవాడు. ఆకాశంలో దేవదూతలను సృజించినవాడు ఆయన, భూమి మీద జీవరాశులన్నింటినీ చేసినవాడు ఆయన, సముద్రంలో ఉన్నటువంటి జలచరములన్నింటినీ చేసినవాడు ఆయన. ఆయన జీవం కలిగినటువంటి దేవుడు. మీరు ఆయన వైపు తిరగండి అని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలను మనము హెచ్చించుకోవడం కాదు కానీ మనం ఆయన పాదధూళికి కూడా సమానము కామని గ్రహించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు దేవునికి మాత్రమే ఏ కార్యం ద్వారా అయినా మనము అర్పించాలి. ఇక్కడ పౌలు చేసిన పని అది. ఆ ఊరి ప్రజలు వీరిని హెచ్చించడానికి ప్రయత్నిస్తే పౌలు ఉన్నతమైన స్థలంలో ఉన్నటువంటి దేవుణ్ణి ఆయన గణపరిచాడు. దేవుడిని వారికి పరిచయం చేశాడు. జీవము గల దేవుడు ఆయన, ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించినవాడు ఆయన అని సువార్త ప్రకటించాడు. అంత మాత్రమే కాదు కానీ ఒక విషయం ఆయన వారికి స్పష్టంగా తెలియజేసింది ఏమిటంటే, గత కాలములలో మీకు నచ్చినట్లుగా మీరు నడుస్తూ ఉంటే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. అయినప్పటికీ మీ మార్గాల గుండా మీరు వెళ్ళిపోతున్నా ఆయన ఫలవంతమైనటువంటి ఋతువుల్ని మీకు ఇచ్చాడు, వర్షాన్ని మీకు ఇచ్చాడు, ఆహారాన్ని మీకు అనుగ్రహించాడు, మీ హృదయాల్ని సంతోషంతో తృప్తిపరిచాడు. ఈ మాట ఎంతో వాస్తవము. దేవుడిని నమ్మిన వారినైనా నమ్మని వారినైనా దేవుడు అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు అన్నది ఈ మాటలోని మనకి రుజువు అవుతుంది. ఏం చేస్తున్నాడట జీవం గల దేవుడు? ఋతువులను వాటి వాటి సమయంలో ఆయన రాణిస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు, మేలు చేత హృదయాల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క కార్యం. హృదయాల్ని నింపుతున్నాడు, సంతోషం చేత హృదయాల్ని నింపుతూ ఉన్నాడు. ఈ రీతిగా ఆయన చేస్తూ ఆయన ఉన్నవాడు అని రుజువు చేసుకుంటూ తన సాక్ష్యాన్ని ప్రతి ఒక్కరి మనస్సాక్షిలో ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడు. అయితే చాలామందికి అంధకారంలో ఉంటారు గనక, అవిశ్వాసంలో ఉంటారు గనక నిజదేవుడిని ఎరగని స్థితిలోనికి వారు వెళ్ళిపోతున్నారు, చీకట్లో బ్రతుకుతూ ఉన్నారు. జీవం గల దేవునిని విడిచిపెట్టి మనుషుల చేతులతో చేయబడినటువంటి రాళ్లకు,
చెట్లకు, వెండి బంగారములకు వారు పూజలు చేయటం ప్రారంభిస్తున్నారు. మనుషులను పూజించడం ప్రారంభిస్తున్నారు, జీవం గల దేవుడిని విడిచిపెట్టి. కానీ ఆ జీవం గల దేవుడు సమస్తానికి కారణమనేటువంటి విషయాన్ని పౌలు వీరికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మా ద్వారా జరిగినటువంటి ఈ స్వస్థత మేము చేసింది కాదు. ఆ జీవం కలిగినటువంటి దేవుడే ఈ కుంటివానికి శక్తినిచ్చి నడవటానికి సహాయపడ్డాడు. ఆయన ద్వారా జరిగినటువంటి కార్యం ఇదని చెప్పడం ప్రారంభించారు. ఆ ఊరి ప్రజలకి సువార్త అందించినటువంటి పౌలు ఎంత నిస్వార్థపరుడు! తన కొరకు ఏది చేసుకున్నవాడు కాదు. వస్తున్నటువంటి ఆ యొక్క గౌరవాన్ని కూడా ఇది వ్యర్థమైందని అని చెప్పి దేవునికి మహిమనిచ్చినటువంటి అపోస్తలుడైన పౌలు. ఈ రీతిగా సద్భక్తితో వెళ్ళేటప్పుడు మనకు సమస్యలు రావా అంటే సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఈ పౌలు చెప్పినటువంటి మాట, క్రీస్తు యేసునందు సద్భక్తి కలిగి బ్రతుకనుద్దేశించు వారికి హింసలు ఎదురవుతాయని కూడా ఆయన చెప్పాడు. ఇది అనుభవపూర్వకంగా అపోస్తలుడైన పౌలు చెప్పాడు. దేవుని పట్ల సద్భక్తితోనే ఈ విషయాలన్నీ ఆ గ్రామ ప్రజలకు చెప్పాడు. మేం కాదు చేసింది, దేవుడు చేశాడు. ఆయన జీవం కలిగిన దేవుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న వాటిని సృజించినవాడు. ఈ భూమి మీద ఋతువులను ఆయా సమయాలకు రప్పిస్తున్నవాడు ఆయన. వర్షాన్ని అందరిపైన కురిపిస్తున్నవాడు ఆయన. అందరికీ ఆహారాన్ని ఇస్తున్నవాడు ఆయన. అరుచుపిల్ల కాకులకు ఆహారం దయచేసేవాడు ఆయన. ఆయన వైపు చూచే ప్రతి ఒక్కరికి ఆయన సహాయపడేటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు కానీ హృదయాలను సంతోషంతో నింపేవాడు కూడా ఆయనే అని దేవుణ్ణి గణపరిచినటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఇంతగా దేవుని కొరకు నమ్మకంగా నిలవబడితే ఆయనకి ఎదురైంది ఏంటి? దండలకు బదులుగా రాళ్ళు వర్షము ఆయన పైన కురిపింపబడింది. మనం చూసినట్లయితే యూదులు కొంతమంది అక్కడున్న వారిని ప్రేరేపించి వారి పక్షంగా చేసుకొని అపోస్తలుడైన పౌలు మీద రాళ్ళు రువ్వినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజానికి చెప్పాలంటే దేవుని కొరకు నమ్మకంగా నిలవబడినందుకు అతనికి ఎదురైంది ఏంటి? రాళ్లతో చచ్చేంతవరకు కొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు అంతగా కొట్టి చనిపోయాడేమో అని చెప్పి ఆ ఊరి బయటికి అతన్ని ఈడ్చుకుంటూ పోయారని వాక్యం సెలవిస్తుంది. ఎంత బాధను అనుభవించి ఉంటాడో! రాళ్ల చేత శరీరం అంతా గాయాలు, స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. అందుకే వారు చనిపోయాడేమో అని చెప్పి ఈడ్చుకుంటూ ఆ ఊరు బయటికి తీసుకుని వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే శిష్యులు చుట్టూ వారు దేవుని స్తుతిస్తూ ప్రార్థించుంటారు. అక్కడ రాయబడలేదు కానీ ఆ పౌలు చుట్టూ కూడా శిష్యులు నిలవబడ్డారు అని అక్కడ రాయబడి ఉంది. వారు దేవునికి మొరపెట్టారేమో, దేవుని స్తుతించారేమో. దేవుడు తన శక్తిని అపోస్తలుడైన పౌలుకి తిరిగి మరలా అనుగ్రహించాడు. చనిపోయాడనుకొని విడిచిపెట్టేసినటువంటి ఈ పౌలే లేచి నిలవబడి మరలా అదే పట్టణంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుడిని గణపరిచేటప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడు. దేవుడు మనలను ప్రాణాపాయాల నుంచి కాపాడుతాడు. దేవుడు మనకు వచ్చినటువంటి ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి కూడా విడిపిస్తాడు. కనుక మరలా చెప్పేది ఒకటే, శ్రమ రాదని కాదు కానీ శ్రమలో దేవుడు మనకు తోడై ఉంటాడనేది ఎంతో వాస్తవము. వారు చనిపోయాడని విడిచిపెట్టేసి వెళ్ళిపోయినటువంటి ఆ పౌల్ని దేవుడు లేపాడు. తిరిగి ఆ పట్టణంలోనికి వెళ్ళాడు. ఆ పట్టణంలో నుంచి మరలా వేరే పట్టణంలోనికి, దెర్బే అనేటువంటి పట్టణంలోనికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. సువార్త ద్వారా అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచారు. వారిని శిష్యులుగా చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని కార్యం చేశాడు. శ్రమ ఎదురైంది, దేవుడు విడిచిపెట్టలేదు. ఆ శ్రమలో దేవుడు పౌలుకు తోడై ఉండి బలాన్ని, శక్తినిచ్చి ఆ యొక్క బలహీనత నుంచి దేవుడు విడిపించి మరలా ఆరోగ్యాన్ని ఇచ్చి దెర్బే అనేటువంటి ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి పౌలును వాడుకున్నాడు. ఆయన నమ్మకంగా దేవుని సువార్తను అక్కడ కూడా ప్రకటించాడు. అనేక మంది విశ్వాసం ఉంచి శిష్యులుగా మారినట్లుగా చూస్తూ ఉన్నాం. వారిని శిష్యులుగా చేసిన తర్వాత మరలా ఆయన ఏ గ్రామంలోనైతే, ఏ పట్టణంలోనైతే రాళ్లతో కొట్టబడ్డాడో అదే పట్టణంలోనికి తిరిగి వచ్చి మరలా సువార్త చేశాడు. ఇవి దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు.
అక్కడ ఉన్న శిష్యుల్ని బలపరిచి చెప్పింది ఏంటో తెలుసా? ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. వారి మనస్సులను దృఢపరిచాడు. మీరు అనుకున్నట్లుగా సువార్తలో మనకి ప్రమాదాలు రావని, కష్టాలు రావని అనుకోవద్దు, కానీ సువార్త పర్యటనలో ఇలాంటి పరిస్థితులు జరిగాయి, మీరు ధైర్యంగా ఉండండి, మీ మనస్సులను స్థిరపరచుకునండి అని చెప్పి శిష్యులను బలపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. మొదటిగా వారి మనస్సులను దృఢపరిచాడు. రెండవది, అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యానికి ప్రవేశించవలసి ఉన్నది అనే విషయాన్ని వారికి తెలియజేశాడు. అనేక సుఖాలు అనుభవించి కాదు, కానీ అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యానికి వెళ్ళవలసి ఉన్నది, దేవుని రాజ్యంలో ప్రవేశించవలసి ఉన్నదని పౌలు చెప్తా ఉన్నాడు. మన విశ్వాసం స్థిరంగా ఉండాలి అంటే మన మనస్సులు దేవునిలో దృఢంగా ఉండాలి. శ్రమలు వస్తున్నా సరే మనం దేవుని రాజ్యం కొరకు నిరీక్షిస్తున్నామని చెప్పి ఆ రాజ్యం కొరకు శ్రమలను కూడా మనం సహించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యానికి ప్రవేశించవలసి ఉన్నది అని వారిని హెచ్చరించినట్లుగా చూస్తూ ఉన్నాము. నీ మనస్సును నీవు స్థిరపరచుకో. శ్రమలు వచ్చినా సరే నేను దేవుని రాజ్యం కొరకు నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నాను అనేటువంటి తలంపు నీలో ఉండాలి, ఆలోచన నీలో ఉండాలి. ఇది ఖచ్చితం. ఎందుకంటే శ్రమ నిన్ను దేవుని రాజ్యం నుంచి దూరం చేయకూడదు, కానీ ఆ శ్రమలో నీవు దేవుని రాజ్యం కొరకు ఇంకా బలమైన వ్యక్తిగా స్థిరపరచబడాలి. నీ మనసును స్థిరపరచుకో. శ్రమ దేవుని రాజ్యం నుంచి నన్ను దూరం చేయలేదు అనేటువంటి నిశ్చయత నీలో ఉండాలి. ఒక రోజున ప్రభు వస్తాడు, తన రాజ్యంలోనికి నన్ను తీసుకొని వెళ్తాడు, ఈ శ్రమలు నన్ను కదిలింపలేవు అనేటువంటి స్థిరమైన విశ్వాసం నీకు కలిగి ఉండాలి. ఇలా ఆ సంఘంలో ఉన్నటువంటి శిష్యులను ఆయన బలపరిచాడు. అక్కడున్న పెద్దల్ని ఏర్పాటు చేశాడు. వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని దేవునికి అప్పగించాడు. వారు నమ్మినటువంటి ప్రభువుకి అప్పగించాడు అని అక్కడ రాయబడి ఉంటుంది. చాలా మంచి మాట. మనము గొర్రెల కాపరికి అప్పగించాలి. మనము జీతంతో పనిచేస్తున్నటువంటి కాపర్లము, అనగా దేవుని యొక్క కృప వలన ముందుకు వెళ్తున్నటువంటి కాపర్లము. గొర్రెలు ఆయనవి, మంద ఆయనది. మేపే పని, కాచేటువంటి పని మనకు దేవుడు అప్పగించాడు. మనం పనివారం అంతే. పని చేస్తున్న మనము ఆయన గొర్రెలను, ఆయన మందను ఆయనకే అప్పగించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ప్రభు అయిన యేసుక్రీస్తుకి సంబంధించిన వారు, వేరే ఎవరికి సంబంధించిన వారు కాదు. ఏ సంఘానికి వెళ్తున్నా, ఏ సహవాసానికి వెళ్తున్నా మీరందరూ క్రీస్తుకి సంబంధించిన వారు. ఆయనకి మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఏ సేవకుడైనా సరే విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తుకి అప్పగించాలి. పౌలు చేసినటువంటి పని అది. శిష్యులుగా చేశాడు, వారిని స్థిరపరిచాడు, వారిని శ్రమల్లో ధైర్యంగా ఉండండి అని బలపరిచి హెచ్చరిక చేశాడు. చేసి వారు నమ్మినటువంటి ప్రభువుకి వారిని అప్పగించాడు అని అక్కడ రాయబడి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వారికి చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఇవి లుస్త్రాలో ఉన్నటువంటి శిష్యులకి తెలియజేశాడు. అంత్యోకయ సంఘంలో ఆయన ఈ విషయాలను పంచుకున్నాడు. దేవుడు ఆయనకి ఎలా తోడై ఉన్నాడు, ఎలాంటి కార్యాలు చేశాడు, అన్యజనులు విశ్వాసంలోనికి రావటం కోసము దేవుడు తెరిచినటువంటి మార్గాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో కూడా అపోస్తలుడైన పౌలు స్థానిక సంఘమైనటువంటి అంత్యోకయ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటల ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మొదటిగా దేవుని నుంచి ఒక కార్యాన్ని నీవు ఆశిస్తున్నట్లయితే దానికి కావలసినంత విశ్వాసాన్ని నీవు దేవుని వాక్యం వినటి ద్వారా సంపాదించుకోవాలి. ఇది ప్రాముఖ్యమైన విషయం. దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి కార్యాలు జరిగించాడా? దేవునికి స్తోత్రం. ఆయనకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీవు చెల్లించాలి. అద్భుతాలు జరిగాయి కదా అని చెప్పి ఇంక మనకు సమస్యలు రావు అని అనుకోవడానికి వీల్లేదు. కానీ శ్రమ మన జీవితంలోనికి ఏ సమయంలోనైనా, ఏ రీతిగానైనా వస్తుంది. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టడు అనేది వాస్తవము. అపోస్తలుడైన పౌలు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని కొరకే బ్రతికినటువంటి పౌలు రాళ్ల చేత కొట్టబడ్డాడు, చావుకు దగ్గరైపోయినటువంటి వ్యక్తి. అయినా దేవుడు విడిచిపెట్టకుండా మరలా శక్తిని, బలాన్ని ఇచ్చి తన పరిచర్యలో వాడుకున్నాడు. దెర్బే అనేటువంటి పట్టణంలో అనేక మంది తిరిగి సువార్త ద్వారా ప్రభువుని నమ్మి
శిష్యులుగా మారారు. పౌలు తన శ్రమల ద్వారా నేర్చుకున్నది ఏమిటంటే, దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే మనం సుఖపడితే వెళ్ళము, కానీ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సువార్త ప్రకటనలో మనం శ్రమ అనుభవించైనా సరే పరలోక రాజ్యానికి వెళ్ళాలనేటువంటి మనస్తత్వాన్ని కలిగి మనం దేవుని సేవలోనికి దిగాలి, ఆయన సేవ చేయాలి అని హెచ్చరిక కూడా చేశాడు. మీ మనసులను స్థిరపరచుకోండి, శ్రమలు పొంది మనం పరలోక రాజ్యానికి వెళ్ళవలసినటువంటి అవసరత ఉంది అని ఆయన తెలియజేశాడు. అంత మాత్రమే కాదు కానీ చివరిగా ఆయన గమనించినటువంటి విషయము, దేవుడు తన సువార్త ప్రకటించడం కోసం ఎలాంటి మార్గాలు తెరుస్తాడో, కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా తన సువార్త వ్యాపకము చేసేటువంటి దేవుడు, ఆయన మార్గాలు తెరిచేటువంటి వాడు, అద్భుత రీతిగా కార్యాలు చేస్తాడు అని పౌలు గ్రహించి ఇలాంటి కార్యాలు చేసినటువంటి వాడు దేవుడే అని వేరే సంఘాలని, స్థానిక సంఘమైనటువంటి అంత్యోక్య సంఘానికి కూడా ఆయన తెలియజేసినటువంటి విషయాలు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు మేలని మోసే ఎంచుకున్నట్లుగా దేవుని పనిలో మనం కొద్దిగా కష్టపడవలసి వచ్చిన, దేవుని యందు మనకున్న విశ్వాసంలో మనం జారిపోకుండా శ్రమలను, కష్టాలని మనము ఎదుర్కొంటూ అంతిమ నిరీక్షణ కొరకు మనము ఎదురు చూస్తూ బ్రతకాలి. ఏంటి మన యొక్క నిరీక్షణ అంటే, దేవుని రాజ్యంలోనికి మనం అందరం చేరబోతున్నాం. ఈ శ్రమలు మనల్ని ఏమీ చేయలేవనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అద్భుతం జరగదా అంటే జరుగుతుంది. అసాధ్యమైన కార్యము, పుట్టిన దగ్గర నుంచి నడవలేనటువంటి ఒక వ్యక్తి నడిచాడు దేవుని శక్తిని బట్టి. అంటే దేవుడు ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చేస్తాడు. చేసినటువంటి దేవునికి మనం సమస్త మహిమనిచ్చి శ్రమలు వచ్చినా సరే ఓర్చుకుంటూ దేవుని కొరకు నమ్మకంగా నిలవబడాలనేది ఈ సందేశం యొక్క ఉద్దేశం. మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. దేవుని నుండి నీవు ఎలాంటి కార్యాలు ఆశిస్తున్నావో దానికి కావలసినంత విశ్వాసము దేవుడు నీకు దయచేయాలని నీవు ప్రార్థించు. దేవుని మాటలను శ్రద్ధగా విను. హృదయంలో అలాంటి విశ్వాసాన్ని దేవుడు నింపుతాడు. అలాంటి విశ్వాసం ద్వారా నీవు దేవుని యొక్క కార్యాలను కూడా నీ జీవితంలో చూస్తావు. మహిమ దేవునికి ఇవ్వు, ఘనత దేవునికి ఇవ్వు, ప్రభావం దేవునికి ఇవ్వు. ఆయన సువార్తలో శ్రమపడు, కష్టపడు. ఆయన కొరకు నీవు పని చేయటానికి నిన్ను నీవు అప్పగించుకో. విశ్వాసంలో స్థిరముగా ఉండి మనసును స్థిరపరచుకొని, కష్టమైనా సరే నా దేవుని కొరకు నేను బ్రతుకుతాను అనేటువంటి తీర్మానంతో దేవునిలో నీవు కొనసాగాలని ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అట్టి రీతిగా సిద్ధపరిచి, బలపరిచి ఆయన పరిచర్య కొరకు, ఆయన సేవ కొరకు, ఆయన రాజ్యం కొరకు సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు నాయనా. తండ్రి, మా జీవితాల్లో అద్భుతాలు చేస్తారు. మేము శ్రమలు గుండా వెళ్ళేటప్పుడు ఆ శ్రమలను మీరు అనుమతిస్తారు. ఆ శ్రమల్లో మీరు మాకు తోడై ఉంటారు. దేవా, మీ కొరకు మరలా మమ్మల్ని సాక్షులుగా నిలవబెడతారు. మా మనస్సులను తండ్రి ప్రభు, మా యొక్క హృదయాలను స్థిరపరిచే దేవుడవు గనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్ని శ్రమలైనా అనుభవించి మీ రాజ్యంలో చేరాలనేటువంటి స్థిరమైన నిర్ణయము మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రభు విశ్వాసములు మేము బలంగా ఎదగటానికి సహాయం చేయమని, అపోస్తులైన పౌలు జీవితం ద్వారా మరలా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నీ విడిచిపెట్టే దేవుడవు కాదు, అంతం వరకు తోడయండే దేవుడవు, అద్భుత రీతిగా మీ కార్యాలు జరిగించేవాడు అని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ మాటలు వింటున్న మీ బిడ్డల జీవితంలో కూడా అద్భుతాలని, ఆశ్చర్యకార్యాలని జరిగించండి. వారు మిమ్మల్ని మహింపరచడానికి సహాయం చేయండి. మీ రాజ్యం కొరకు సిద్ధపడడానికి సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరికి తోడయండి నడిపించునుగాక. ఆమేన్.